పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అంత మంచిది. ఎందుకంటే ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ గురించి ఏదన్నా మాట్లాడి ఆయన వాక్యాల్ని ఆయన్ని మనం ఖండిద్దాం అని అనుకుంటే మనకంత టైం ఇవ్వట్లా. ఆయనే గబక్కున మరో 2-3 రోజులకి తన వాక్యాన్ని తనే ఖండించుకుంటున్నాడు. కాబట్టి మనం ఖండించుకోవాల్సిన అవసరం లేదు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా తన రాజకీయ ఉనికి కోసమే ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు. ఫస్ట్ పాయింట్ ఒకటి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా తగ్గిపోతున్నాడు, రాజకీయంగా తను పప్పెట్ అవుతున్నాడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక వ్యూహాన్ని అమలుపరుస్తున్నాడు. ఏంటా వ్యూహం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నోటికి వచ్చినట్లు తిట్టడం. మనం అలా నోటికి వచ్చినట్లు తిట్టితే దానిపైన నాగార్జున యాదవ్, కొమ్మినేనో, పేర్నాని గారో, తలసిల్ రఘురామ్ గారో స్పందిస్తారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసారా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చేత నన్ను తిట్టిస్తున్నారని తన అభిమానుల దగ్గర, తన కులపోల దగ్గరికి వెళ్లి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఒక బాధితుడు అవతరం ఎత్తాలి. వారు కూడా అయ్యో మన వాళ్ళని తిడుతున్నారు కదా అని ఆయన పైన కూడా వారికి సంబంధించిన వర్గాలు సానుభూతి చూపించాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ వ్యూహం. ఈ పొలిటికల్ వ్యూహంలో భాగంగానే నోటికి వచ్చినట్టు విమర్శలు చేస్తారు. తనకు అసలు విశ్వనీయత లేదు, తనకు ప్రణాళిక లేదు, తను రాష్ట్రాల పట్ల గాని ప్రజల పట్ల గాని బాధ్యత లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి ఇంత మాట్లాడాల్సిన అవసరం లే. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ పప్పెట్టు. చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా పవన్ కళ్యాణ్ గారికి భాగం ఉంది. మా ఇంటెన్షన్ గాని మా విధానం గాని కరెక్టే. కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారిని శృతిమించి విమర్శ చేసో తిట్టో అతన్ని గుండెలు బాదుకొని బాధితుడు అవతారం ఎత్తేటువంటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని మేము కూడా ఇవ్వదలుచుకోవట్లేదు. ప్రతిరోజు కూటమి ప్రభుత్వం జరుగుతున్నటువంటి ప్రతిరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పొలిటికల్ గా భూస్థాపితం అవుతున్నాడు. 2029 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టేటువంటి చెయ్యి పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా భస్మాసుర హస్తం లాగా పవన్ కళ్యాణ్ నిలువెల్లా దహించి వేసింది. కాబట్టి ఆయన గురించి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని తమకున్నటువంటి జ్ఞానంతో, తమకున్నటువంటి మేలైనటువంటి ఆలోచనతో గమనిస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి, వారి దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి బుద్ధి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు చెప్తారనేది తెలియజేస్తున్నాం.